గాయస్, మీకు క్రికెట్లో నెట్ రన్ రేట్ తెలిసి ఉంటుంది. ఆ నెట్ రన్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మీకు తెలుసా? ఇప్పుడైతే నేను అది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నెట్ రన్ రేట్ కి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే రన్స్ స్కోర్డ్ బై ఓవర్స్ ఫేస్డ్ మైనస్ రన్స్ గివెన్ బై ఓవర్స్ బౌల్డ్. ఇది నెట్ రన్ రేట్ ఫార్ములా. సపోజ్ ఇప్పుడు ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరుగుతుంది. ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ ఎంఐ చేసి ఎంఐ 180 రన్స్ కొడితే సిఎస్కే 170 రన్స్ కి రిస్ట్రిక్ట్ అవుతుంది. సిఎస్కే 20 ఓవర్స్ మొత్తం ఆడేసింది. అంటే ముంబై ఇండియన్స్ 10 రన్స్ తేడాతోటి గెలిచింది. అండ్ సేమ్ టీమ్స్ నెక్స్ట్ మ్యాచ్ ఏమైందంటే ఎంఐ 130 రన్స్ చేసింది, అది కూడా 20 ఓవర్స్ లో. అలాగే సిఎస్కే ఆ 130 స్కోర్ ని 19.1 ఓవర్ లో ఫినిష్ చేసింది. ఆ 19.1 ఓవర్స్ తర్వాత సిఎస్కే స్కోర్ 131 ఉంటుంది. ఇప్పుడు నెట్ రన్ రేట్ విషయానికి వద్దాం. ఫస్ట్ 2 మ్యాచెస్ లో ఎంఐ స్కోర్ చేసిన స్కోర్ ఒకటి 180, ఒకటి 130. ఆ రెండింటిని ప్లస్ చేస్తే మొత్తం ఎంఐ స్కోర్ చేసింది 210 రన్స్. అలాగే 2 మ్యాచెస్ లో ఎంఐ ఆడిన ఓవర్స్ 20 ఓవర్స్, అంటే 2 కలిపితే 40 ఓవర్స్ ఆడింది. ఎంఐ ఫస్ట్ మ్యాచ్ లో ఎన్ని రన్స్ అంటే 170 రన్స్ అనేది ఇచ్చింది. అలాగే సెకండ్ మ్యాచ్ లో 131 రన్స్ అనేది ఇచ్చింది ఎంఐ. అండ్ అలాగే ఎంఐ 2 మ్యాచ్లతో కలిపి ఎన్ని ఓవర్స్ బౌల్ చేసిందంటే 20 ఇంకా 19, అంటే 39.1 ఓవర్స్ బౌల్ చేసింది. అంటే ఇప్పుడు మనం ఆ ఫార్ములాని వాడదాం. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత ఎంఐ నెట్ రన్ రేట్ అయితే 0.032, దానికి ముందు మైనస్ వస్తుంది. అలాగే దానికి ముందు ప్లస్ పెడితే అది సిఎస్కే నెట్ రన్ రేట్ అయిపోతుంది. ఈ షార్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.